ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం 14వ వాక్యములో ఒక్క మాట రాయబడి చూడండి. నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. నీవు ఐగుప్తు దేశములో దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించినని ఎప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. జాగ్రత్తగా తల్లపైకి లేపి నా మాటను వినండి. ఒక చిన్న మాటను చెప్తాను. ఇక్కడ రెండు విషయాలను మనం ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. పాస్ట్, ప్రజెంట్. పాస్ట్, నెక్స్ట్, ప్రజెంట్. గడిచిపోయినది, గడుచుచున్నది. అర్థమవుతుందా? ఈ రెండు జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ రెండు మాటలు రాయబడ్డాయి. నీవు దాసుడవైనప్పుడు, అది గతం. దేవుడు నిన్ను విమోచించాడు, ఇది ప్రస్తుతం. అప్పుడు మనం దాసులం, ఇప్పుడు దేవుని ద్వారా విడుదల పొందిన వారం. ఈ రెండు సంగతులు మనం తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకోవాలి. పాస్ట్ని జ్ఞాపకం చేసుకోవాలి, ప్రజెంట్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే గతాన్ని జ్ఞాపకం చేసుకోకపోతే మరలా దాసత్వంలోనికి వెళ్ళిపోతాం. దాసత్వపు బతుకు ఎంత రోత బ్రతుకో మీకు తెలుసు. ప్రస్తుతం మనం విడుదల పొందిన వారు, ఈ స్థలములో ఉన్న వారందరూ యేసుక్రీస్తు విమోచింపబడిన వారే. విశ్వసించిన వారందరూ ఒక్కసారి చేతుల పైకెత్తి హల్లెలూయా అని చెప్పండి. అందుకనే ప్రతిరోజు మన గతాన్ని, మన ప్రస్తుతాన్ని, ఈ రెండిటిని మర్చిపోకూడదు. గతాన్ని మర్చిపోయామనుకో మరలా త్రాగుళ్ళలోకి వెళ్ళిపోతాం, మరలా అపవిత్రతలోకి వెళ్ళిపోతాం, మరలా రోత బ్రతులోకి వెళ్ళిపోతాం, మరలా ఐగుప్తు బానిసత్వంలోనికి వెళ్ళిపోతాం. అందుకే ద్వితీయోపదేశ కాండంలో మీరు చదివారే, ఎప్పుడు నువ్వు రెండు సంగతులు జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి, ఒకప్పుడు నువ్వు దాసుడవు. రెండు, ఇప్పుడు నువ్వు దేవుని చేత విమోచింపబడిన వాడవు. ఈ రెండు సంగతులు దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుంటే దేవుడు వారి ఫ్యూచర్ని ఆశీర్వదిస్తాడు. అందరు చెప్పండి ఆమేన్.